హలో గైస్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 వ్లాగ్స్. సో ప్రీవియస్గా మనం రోజ్ పిల్లర్ క్యాండిల్ని చూసాము. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే చాయ్ క్యాండిల్, చాయ్ బిస్కెట్ క్యాండిల్ లేదా పార్లేజీ బిస్కెట్ క్యాండిల్ అంటారు. సో ఇది మనకి ఏదైతే రెగ్యులర్గా టీ స్టాల్లో యూస్ చేసే గ్లాస్ ఉంటుందో దాంట్లో ఆ లుక్ అనమాట. అంటే మనకి ఏదైతే చాయ్ లుక్ ఉందో ఆ లుక్లో అండ్ దెన్ బిస్కెట్ తోటి అనమాట. ఇది కంప్లీట్గా వ్యాక్స్తో తయారు చేసేదే. బట్ మనకి ఇది రిటర్న్ గిఫ్ట్స్కి లైక్ ఏంటంటే కొంచెం మనకి యూనిక్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇటువంటి క్యాండిల్స్ని ఆఫర్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఈ విధంగా మనకి యూనిక్గా ఉంటుందన్నమాట చూడడానికి, ప్రీమియం లుక్. అండ్ దీంట్లో యూస్ చేసే వ్యాక్స్ కూడా ఏ క్వాలిటీ వ్యాక్స్, సోయా వ్యాక్స్లోనే ఏ క్వాలిటీ. ఇది మనకి లైటింగ్ ఎక్కువసేపు వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి దీంట్లో మనం ఏదన్నా కాఫీ ఫ్లేవర్ కానీ అలాంటివి యాడ్ చేసుకుంటే రూమ్లో కూడా సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో కొంచెం యూనిక్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేయాలంటే ఈరోజు క్లియర్గా చూద్దాము. దానికి సో మనకి యాజ్ యూజువల్ ఏముంది, క్యాండిల్ తయారు చేసుకోవాలంటే వ్యాక్స్ కావాలి, దానికి కావాల్సిన కలర్, ఏ కలర్ అయితే ఆ కలర్, మౌల్డ్. అండ్ దీనికి వచ్చేసి మనం మౌల్డ్, గ్లాస్ మౌల్డ్ యూస్ చేయట్లేదు, డైరెక్ట్ గ్లాసే యూస్ చేస్తున్నాం. నార్మల్గా ఇంతకుముందు ఏం చేసామంటే మౌల్డ్లో వ్యాక్స్ అనేది పోసిన తర్వాత మౌల్డ్ రిమూవ్ చేసాము. దీంట్లో అలా కాకుండా డైరెక్ట్గా. అండ్ దెన్ బిస్కెట్ తయారు చేయడానికి ఇప్పుడు మనం అయితే పార్లేజీ బిస్కెట్ చూసాం కదా, సో ఇది ఒక కొంచెం డిఫరెంట్ కలర్లో ట్రై చేసాం ఇది. సో ఇలా బిస్కెట్ కావడం కోసం బిస్కెట్ మౌల్డ్ అనమాట. అయితే ఈ క్యాండిల్ తయారు చేయడం మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఏంటంటే బిస్కెట్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే బిస్కెట్ తయారు చేసిన తర్వాత ఇక్కడ వ్యాక్స్ మెల్ట్ చేసి పోసి దీంట్లో బిస్కెట్ ప్లేస్ చేయాలి. మొత్తం ఒకటేసారి చేయం, ఇది 2 పార్ట్స్ కింద డివైడ్ ఉంది. కాబట్టి ముందుగా మనం దీన్ని తయారు చేసుకుందాము. దీనికి కావాల్సిన వ్యాక్స్ నేను మెల్ట్ చేసుకొని దీంట్లో ఏ విధంగా పోస్తారనేది మీకు చూపిస్తాను. సో వ్యాక్స్ అయితే నేను మెల్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం లైట్గా కలర్ అయితే యాడ్ చేద్దాము. ఇక్కడ మనం ఏదైతే మౌల్డ్ ప్రిపేర్ చేస్తున్నామో సో ఆ మౌల్డ్కి తగ్గట్టుగానే కలర్ వేసుకోవాలి ఇక్కడ మనం. సో కలర్ అయితే మిక్స్ చేసుకున్నాను దీంట్లో ఇప్పుడు వ్యాక్స్లో. దీనికి సంబంధించి మనకైతే మౌల్డ్ ఉందో దీన్ని మనం ఆల్కహాల్ స్ప్రే తోటి ఒకసారి క్లీన్ చేసుకుందాం. జస్ట్ ఇలా ఒకసారి స్ప్రే చేస్తే చాలు. స్ప్రే చేసిన తర్వాత మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ అవన్నీ ఉంటే కనుక ఒకసారి మనం ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు, టిష్యూ ఆర్ నార్మల్ చేత్తో అయినా పర్లేదు. సో వన్స్ ఇది రిమూవ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం వ్యాక్స్ అనేది పోయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో మనం ఈ వ్యాక్స్ని పోర్ చేయాలి. సో ఈ విధంగా మనం మౌల్డ్లో వ్యాక్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి బిస్కెట్ అనేది రెడీ అయిపోయినట్టే. సో వ్యాక్స్ అయితే కరిగించేసాను. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో పోయాలి. ఇందా మనం బిస్కెట్లో పోసాం కదా, దానికంటే ముందుగా మనం ఇక్కడ విక్ని ప్లేస్ చేసుకోవాలి, ఒత్తిని పెట్టుకోవాలి దీంట్లో. సో దీంట్లో ఈ విధంగా ఒత్తిని పెట్టుకుందాం. ఒత్తి స్టేబుల్గా ఉండడం కోసం మనం ఏదైనా చిన్న పుల్లని కానీ అలా పెట్టుకుంటే మనకి అది స్టేబుల్గా ఉంటుంది. వన్స్ ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత మనం ఏదైతే మెల్ట్ చేసుకున్నామో వ్యాక్స్ని, ఆ వ్యాక్స్ని దీంట్లో పోయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యాక్స్ అనేది మళ్ళీ మనకి హార్డ్ అయ్యేంత వరకు, కూల్ అయ్యి హార్డ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. వన్స్ ఇది హార్డ్ అయిపోయిన తర్వాత మనమైతే బిస్కెట్ పెట్టుకున్నాం మౌల్డ్లో, దాన్ని తీసి దీంట్లో ప్లేస్ చేసినట్టయితే కనుక మనకి పార్లేజీ బిస్కెట్ క్యాండిల్ అనేది రెడీ అయిపోతుంది. సో ముందుగా మనం ఏదైతే బిస్కెట్ కోసం రెడీ చేసుకున్నామో మోల్డ్ అనేది, ఇది మనకి హార్డ్ అయిపోయింది, ఐ మీన్ కూల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోంచి మనం రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మనం ఫస్ట్ 4 సైడ్స్ అనేవి ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత 1 సైడ్ నుంచి మనం ఈ విధంగా రిమూవ్ చేసినట్టయితే సేమ్ మనకి ఎలా అయితే బయట మార్కెట్లో తినే బిస్కెట్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందని, దాంట్లో ఎటువంటి తేడా ఉండదు. చిన్నపిల్లలు చూస్తేనే కొంచెం ఇబ్బంది, నిజం బిస్కెట్ అని తినేస్తారు, అంత రియలిస్టిక్గా ఉంటుంది. సో ఈ విధంగా వచ్చింది. ప్రీవియస్గా చేసింది మేము ప్యాక్ చేసాం కదా, సో ఇలా అనమాట. అంటే ప్యాక్ అంటే మనం ఇప్పుడు ముట్టుకున్నప్పుడు మన టెంపరేచర్, బాడీ టెంపరేచర్ కూడా కొద్దిగా మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈ విధంగా ప్యాక్ చేసాము. ఇలా మనం గ్లాస్లో పోసుకున్న వ్యాక్స్ అనేది ఒక 70-80% మనకి హార్డ్గా అయిపోయిన తర్వాత ఈ బిస్కెట్ని దాంట్లో ప్లేస్ చేయాలి. సో ఈ విధంగా సో బిస్కెట్ని ఈ విధంగా ప్లేస్ చేయాలి, ఎందుకంటే మొత్తం హార్డ్ అయిపోతే మనకి దీంట్లోకి వెళ్ళదు ఇది. సో ఇప్పుడు నేను ఈ విధంగా దీంట్లో డిప్ చేస్తున్నాను. చూసారు కదా, లైట్గా మనకి లోపల మెల్ట్ అయిపోయిన వ్యాక్స్ వస్తుంది, దాన్ని కొద్దిగా మనం ఇటు జరిపి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బిస్కెట్ అని మనకి దీంట్లో వెళ్ళిపోతుంది. మన విక్ ఏదైతే ఉందో విక్ని కూడా మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలా చేసే టైంలో ఇక్కడ మనకి వ్యాక్స్ అనేది అప్ అండ్ డౌన్ వచ్చేసి ఇలా ఉందనుకోండి, మళ్ళీ మనం ఏదైతే ప్రీవియస్గా చేసిన వ్యాక్స్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా మెల్ట్ చేసుకొని లెవెలింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే కంప్లీట్గా దీంట్లో డిప్ చేసేసాను. సో అందుకని లోపల ఇంటర్నల్ అంటే పూర్తిగా మెల్ట్ అయిన వ్యాక్స్ అనేది పైకి విధంగా రావడం జరిగింది. సో ఇలా మనకి వచ్చింది. ఈ అన్ఈవెన్గా ఉంది, అంటే లైక్ ప్రాపర్గా సర్ఫేస్ అనేది లేదు కాబట్టి దాన్ని మనం నెక్స్ట్ కొద్దిగా వ్యాక్స్ని మెల్ట్ చేసుకుని దీంట్లో పోసుకున్నట్టయితే సెట్ అయిపోతుంది. చాయ్ అండ్ బిస్కెట్, పార్లేజీ చాయ్ బిస్కెట్ క్యాండిల్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మీరు చూడవచ్చు, బిస్కెట్ అనేది దాంట్లో డిప్ చేసాము, రియలిస్టిక్గా ఉంటుంది అనమాట మనకి ఇది.
సో ప్రీవియస్గా చేసింది దీంట్లో కొద్దిగా బిస్కెట్కి డార్క్ కలర్ యూస్ చేయడం వల్ల ఇది మనకి డార్క్గా కనిపిస్తుంది. దీంట్లో ఏదైతే చాయ్ కలర్ ఉందో సేమ్ అదే కలర్ యూస్ చేసాము. సో కాబట్టి దానికి రిలేటెడ్గా అనిపిస్తుంది. సో ఈ విధంగా మనం రియలిస్టిక్గా ఉండే క్యాండిల్స్ని తయారు చేసి బిజినెస్ చేసుకున్నట్టయితే కనుక మనకి మార్కెట్లో ఇవి కొంచెం యూనిక్గా ఉంటాయి కాబట్టి సేల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్స్ కింద కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు వాటిలో వీటిని యూస్ చేస్తే కొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో ఇలా మీకు క్యాండిల్ సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో వాళ్ళ ఛానల్ మీరు ఫాలో అయినట్టయితే కనుక మీకు ఇంకా డీటెయిల్గా అంటే మార్కెటింగ్ సంబంధించి కానీ లేకపోతే ఈ వ్యాక్స్ కాస్ట్ ఎంత పడుతుంది, ఏ విధంగా తయారు చేయాలి, దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, ఎవ్రీథింగ్ వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఛానల్, అది చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేసే బిజినెస్ అని చెప్పొచ్చు. ఇది డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా దీంట్లో చాలా ఉంటాయండి. మనం వీటిని చేస్తూ ఉంటేనే కరెక్ట్ పాయింట్స్ ఏంటి, మనం మిస్ చేసే పాయింట్స్ ఏంటి, ఎలా చేయాలి, ఏంటి, కరెక్ట్గా చేసామా లేకపోతే ఏమైనా మిస్టేక్స్ చేసామా అనేది బై హ్యాండ్ వర్క్ అంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే దీంట్లో పర్ఫెక్షన్ వస్తుంది. ఇవన్నీ బేసిక్ అనమాట. అంటే ఎవరైనా సరే ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే వస్తాయి. అలా కాకుండా ఇంకా అడ్వాన్స్గా చేసేవి కూడా ఉంటాయన్నమాట. చాలా క్రియేటివ్గా కూడా చేయొచ్చు. ఎవరైతే లేడీస్ ఇంట్లో ఉండి ఇంట్రెస్టెడ్గా ఉండి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి, లైక్ మీరు ఒక సైడ్ ఇన్కమ్ లాగా మీరు జనరేట్ చేసుకోవాలి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి అనుకుంటే కనుక ఇది ఒక బెటర్ ఐడియా. బట్ ఇది ఒక ట్రైల్ లాగే రన్ చేయాలి. దీంతో వెంటనే మనకి ఎర్నింగ్స్ వస్తాయని కాకుండా, ఎందుకంటే దీనికి మార్కెటింగ్ మనం ఏదైతే వీడియోస్ చేస్తామో వీటికి సంబంధించి మనం చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఫేస్ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫేస్లెస్ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు. ఫేస్లెస్ వీడియోస్లో కూడా మనం మేకింగ్ చేసే విధానము ప్లస్ దానికి సంబంధించిన మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కనుక ప్రొవైడ్ చేస్తూ కూడా మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పటికీ చాలా వరకు ఇండియాలో చాలామంది చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకుంటున్నారు. కొంచెం క్రియేటివ్గా యూనిక్గా చేయగలిగితే కనుక తప్పకుండా మనకు ఆర్డర్స్ వస్తాయి. వాటి ద్వారా మనం మార్కెట్ని పెంచుకొని మన బిజినెస్ అయితే సక్సెస్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ 360 వ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉండండి. క్యాండిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ ఛానల్ లింక్ అనేది ఉంది. దాని ద్వారా వెళ్ళి వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.